ఈనాడు దినపత్రికలోని ముఖ్య వార్తను చూద్దాం. చేతిలో ఫోన్ ఉంది, చేతి నిండా అప్పు ఉంది. రాష్ట్రంలో రుణ బాధలో 42.4% మంది. అదే సమయంలో 92% మందికి స్మార్ట్ ఫోన్లు. కుటుంబంలో ఒకరికి జబ్బు చేస్తే చాలు ఇల్లు గుల్లే. వైద్య ఖర్చుల భారం జాతీయ సగటు కన్నా ఎక్కువ. యువతలో 66.3% మంది సైన్స్ అండ్ టెక్నాలజీ పట్టభద్రులు. ఎన్ఎస్ఎస్ఓ సర్వేలో వెల్లడి. తెలంగాణలో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అదే సమయంలో 18 ఏళ్ళు నిండిన వారిలో 42.4% మంది అప్పుల్లో ఉన్నారు. దేశ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇక ఇంట్లో ఎవరైనా ఆసుపత్రి పాలైతే ఆయా కుటుంబాలు కుదేలవుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చితే తెలంగాణలో కుటుంబాలపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది. ఈ వివరాలను జాతీయ శాంపుల్ సర్వే సంస్థ నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిలో 8,758 గ్రామాలు, 6,540 పట్టణాల్లోని 3.2 లక్షల కుటుంబాలపై విద్య, ఆరోగ్య, అప్పులు, మొబైల్, ఇంటర్నెట్ తదితర అంశాలపై సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని పరిస్థితులను విశ్లేషించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఉల్లంఘనలు, ప్రభుత్వానికి న్యాయ విచారణ కమిషన్ నివేదిక, తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్న సర్కార్. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఒప్పందాల్లో లోపాలు, ఇందుకు బాధ్యులెవరన్న దానిపై కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. 6-7 అంశాల్లో ఉల్లంఘనలు జరిగినట్టు స్పష్టం చేయడంతో పాటు ఖజానాపై భారం పడిందని నివేదించినట్లు సమాచారం. ఏ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి, ఇందుకు బాధ్యులెవరు తదితర అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలియవచ్చింది. గత ప్రభుత్వంలోని పెద్దల పాత్ర గురించి వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నివేదికలోని అంశాలు, సిఫారసుల ఆధారంగా తదుపరి ఏం చేయాలన్న దానిపై ఉన్నత స్థాయి వర్గాల దృష్టి సారించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదిక గురించి చర్చించి తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చించే అవకాశం ఉంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. సంక్షేమ విద్యార్థులకు కొత్త డైట్ 10 రోజుల్లో అమల్లోకి తేవాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 10 రోజుల్లో విద్యార్థులకు కొత్త డైట్ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు మార్పులు చేర్పులు చేయాలని అధికారులను స్పష్టం చేశారు. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, సాధారణ గురుకులాల్లో చదువుతున్న, ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డైట్ ఛార్జీలు నవంబర్ 1 నుండే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఛార్జీలు అమలయ్యేలా సంక్షేమ శాఖల కమిషనర్లు, గురుకులాల సొసైటీలు, కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, మైనారిటీ గురుకుల కార్యదర్శులు తఫ్సీర్ ఇక్బాల్ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, క్లస్టర్ల వారీగా BFSI తరగతులు, 21 కళాశాలలో నిర్వహణ, త్వరలో విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఇంజనీరింగ్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బ్రీమాను మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విద్యాశాఖ అందుకు భౌతికంగా తరగతులను క్లస్టర్ల వారీగా నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ స్వయం ప్రతిపత్తి ఉన్న 21 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు త్వరలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అన్ని చోట్ల తరగతులను నిర్వహించకుండా ఆయా ప్రాంతాల్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు ఒక కళాశాలను క్లస్టర్గా, కాలేజీగా ఎంపిక చేసి
తరగతులు నిర్వహించనున్నారు. కొన్నింటిని ఆన్లైన్ విధానంలోనూ నిర్వహిస్తారు. దేశంలోనే తొలిసారిగా ఇంజనీరింగ్లో మైనర్ డిగ్రీలో ఒక సబ్జెక్టుగా గత సెప్టెంబర్లో ఈ కోర్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే అంటూ ఒక వార్తను చూడొచ్చు. చందమామపై గూడు కోసం రోదసిలో ఆవాసాల ఏర్పాటు దిశగా ఇస్రో కసరత్తు. లడాఖ్లోని అనలాగ్ స్పేస్ మిషన్ ప్రారంభం. చందమామ, అంగారకుడు వంటి గమ్యస్థానాలకు వ్యోమగాములను పంపడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లద్దాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాల పరిరక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. అంతరిక్ష యాత్ర చేపట్టడానికి ముందు రోదసి సంస్థలు అనలాగ్ మిషన్లను చేపడుతుంటాయి. ఇందులో భాగంగా భూమి మీద రోదసి వాతావరణాన్ని పోలిన ప్రదేశం క్షేత్రస్థాయి ప్రయోగాలు నిర్వహిస్తుంటాయి. వాస్తవ ప్రయోగానికి ముందు చేపట్టే ఇలాంటి కసరత్తు వల్ల బోలెడు సమయం, డబ్బు, మానవ వనరులు ఆదా అవుతాయి. భారత్ అనేక అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతుంది. గగన్యాన్ పేరుతో తొలి మానవరహిత రోదసి యాత్రకు సన్నాహాలు చేస్తుంది. 2035 నాటికి భూకక్షలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధం చేయాలని, 2040 నాటికి చందమామపై వ్యోమగామిని దించాలని ఇస్రో తన అంతరిక్ష విజన్ 2047లో లక్ష్య నిర్దేశాలను ఇచ్చుకుంది. చంద్రుడిపై ఆవాసాలను ఏర్పాటు చేయాలనుకుంది. ఇందుకు సన్నాహంగా తాజా ప్రయోగానికి నడుము బిగించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఆగని వర్షాలు అన్నదాతలకు కష్టాలు. ఆరబోసిన ధాన్యం నీటిపాలు. తడిసిపోతున్న పత్తి మార్కెట్కు వచ్చిన వెంటనే కొనుగోలు చేపట్టని మంత్రి తుమ్మల ఆదేశం. రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాలు అన్నదాతలను హడలెత్తిస్తున్నాయి. చివరి దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో పాటు కోత అనంతరం ఆరబోసిన మార్కెట్లకు తరలించిన ధాన్యం, పత్తి, ఇతర పంటలు తడిసి భారీగా నష్టం వాటిల్లుతుంది. బుధ, గురువార, శుక్రవారాల్లో ఉమ్మడి వరంగల్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఫోటోలో మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం బోరింగ్ తండాలో తడిసిన ధాన్యాన్ని చూపుతున్న రైతులను ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడొచ్చు. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు పనిచేస్తా. ఎక్స్ వేదికగా ప్రజలతో ముఖాముఖిలో కేటీఆర్. పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, వారి అభిష్టానికి అనుగుణంగా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రజల్ని పక్షాన కొట్లాడటమే ప్రస్తుతం తమ ముందున్న బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. దీపావళి సందర్భంగా గురువారం ఎక్స్ వేదికగా ప్రజలతో ముఖాముఖిలో పలు అంశాలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారింది. ఆ ప్రభుత్వానికి ప్రజలిచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే అబద్ధాల మీద కాలం గడుపుతూ ప్రజలను మోసం చేస్తుంది. కాంగ్రెస్ పాలన హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి హైదరాబాద్కు అన్న చందన తయారైందని, 4 ఏళ్ల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడం ఖాయం. అయితే తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వానికి వీరు చేసిన నష్టం నుండి తేరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే ప్రాథమిక టీచర్లతోనే కులగణన. యూపీఎస్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఎస్జిటిలకు మినహాయింపు. 3 వారాల పాటు ప్రాథమిక పాఠశాలలో నడిచేది ఒక పూట. సర్కారు ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుండి నిర్వహించనున్న కులగణన సర్వే కేవలం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లు మాత్రమే పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత పాఠశాలలో పనిచేసే ఎస్జిటిలకు ఈ సర్వేలో పాల్గొనకుండా మినహాయింపించారు. సర్వేలో 36,559 మంది ఎస్జిటిలు, 3,414
ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంఓలు అన్నట్టు తెలుస్తుంది. ఇక మరొక హెడ్లైన్, సరికొత్త ఆకర్షణలకు లక్నవరం, పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి మరో ఆకర్షణ తోడైంది. దీపావళి సందర్భంగా శుక్రవారం విభిన్న రకాల బోట్లను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ బోట్లను మనం ఇక్కడ లక్నవరం జలాశయంలో వాటర్ రోలర్లో పర్యాటకులు ఆనందోత్సవాలను ఇక్కడ ఫైల్ ఫోటోలో చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని వార్తలు చూద్దాం. ఢిల్లీలో రికార్డు స్థాయి పొల్యూషన్, దీపావళికి పటాకుల మూతలతో దద్దరిల్లిన రాజధాని. సుప్రీంకోర్టు ఆదేశాలను, సర్కార్ ఆకాంక్షలను ఖాతరు చేయని పబ్లిక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 396గా రికార్డు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగింది. ఢిల్లీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా రికార్డులకు ఎక్కింది. దీపావళి సందర్భంగా జనం పెద్ద ఎత్తున పటాకులు కాల్చడంతో నగరమంతా పొగ కమ్మేసింది. టపాసులు కాల్చొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరికలు చేసిన జనం పట్టించుకోలేదు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున పటాకాలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో శబ్ద కాలుష్యం నమోదైంది. ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా పెరిగినాయి. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం గత 3 ఏళ్లలో దీపావళి ఆ తర్వాతి రోజున ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం నగరంగా నిలిచింది. నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2022లో 312గా నమోదు కాగా 2023లో 218గా రికార్డైంది. ఈసారి ఏక్యూఐ ఏకంగా 330కి చేరింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే, మార్క్ స్పేస్ మిషన్ షురు. లడాఖ్లోని లేహ్లో ప్రారంభించిన ఇస్రో హబ్-1 ఆవాసంలో ప్రయోగాలకు ఏర్పాట్లు. భారత్ చేపట్టబోయే గగన్యాన్కు తొలి అడుగు పడింది. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ఆస్ట్రోనాట్లకు ఎదురయ్యే సవాళ్లను స్టడీ చేసేందుకు గాను అనలాగ్ మార్క్ స్పేస్ మిషన్ను ఇస్రో ప్రారంభించింది. అంతరిక్ష యాత్రలో ఇతర గ్రహాలపై ఆస్ట్రోనాట్లు నివసించే ఆవాసం మాదిరిగా తయారు చేసిన హ్యాబ్-1ను శుక్రవారం లడాఖ్లోని లేహ్లో ఏర్పాటు చేసింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్త చూసేటట్లయితే, సముద్రయాన్ మత్సా 6000 వెహికల్ రెడీ. 12 గంటల్లో పాతాళానికి పోయొస్తుంది. సబ్మెర్సిబుల్ వెహికల్ను టెస్ట్లకు సిద్ధం చేసిన ఎన్ఐఓటీ. సముద్రయాన్కు భారత్ సిద్ధమవుతుంది. సముద్రం అడుగున పరిశోధనల కోసం తయారు చేసిన మత్సా 6000 సబ్మెర్సిబుల్ వెహికల్ రెడీ అయింది. 12 గంటల్లో సముద్రంలో 6000 కిలోమీటర్ల అడుగుకు ఈ వెహికల్ వెళ్ళి వస్తుంది. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక బాపుఘాట్లో మహాత్ముడి మహావిగ్రహం. ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూ ఏర్పాటుకు సర్కారు ప్రణాళిక. ఎంత ఎత్తుండాలనే దానిపై సమాలోచనలు. అక్కడే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎథిక్స్ అండ్ వాల్యూస్ కోర్సుల ఎడ్యుకేషన్ హబ్. నమూనాలు, డిజైన్లపై చర్చలు, విస్తృత సంప్రదింపులు. మూసీ నది తీరంలో బాపుఘాట్లో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, ఎంత ఎత్తైన విగ్రహం పెడితే బాగుంటుంది అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నది. మూసీ పునరుజ్జీవన భాగంలో బాపుఘాట్ను అటు ఆధ్యాత్మికంగా ఇటు విద్యాబోధన కేంద్రంగా రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా బాపుఘాట్ను తీర్చిదిద్దాలని, మహాత్ముడి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, ఆగని రాయలసీమ లిఫ్ట్. చకచక పనులు కాచేస్తున్న ఏపీ. ఎలాంటి అనుమతులు లేకున్నా డిపిఆర్ మాటున వర్క్స్. పంప్ హౌస్ పనులు 87% పూర్తి. అప్రోచ్ ఛానల్ పనులు స్పీడప్. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే 101 టీఎంసీలు తరలించే కుట్ర. తాగునీటి అవసరాల కోసమే అంటూ డ్రామాలు.
KWT1 అవార్డు ప్రకారం అవుట్ సైడ్ బేసిన్కు నీళ్లు తరలింపు నిషేధం DPRకు మించి ఏపీ పనులు చేసిందని తేల్చిన జాయింట్ కమిటీ 5 ఏళ్లలోనూ ఏనాడు సీరియస్గా తీసుకొని గత PRS ప్రభుత్వం నేటికి దృష్టి పెట్టని కాంగ్రెస్ సర్కార్ కేంద్రానికి లేఖతో సరి. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుండి దొడ్డిదారిన నీళ్లు మళ్లించుకుపోయేలా ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంగమేశ్వర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టును ప్రారంభించిన నాటి బీఆర్ఎస్ సర్కార్ కళ్ళు మూసుకొని ఉండటం, అడ్డుకునేందుకు కనీస చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నాయి. రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు సీరియస్గా దృష్టి పెట్టలేదు. 1-2 సార్లు కేంద్రానికి లేఖలు రాసినా అవి కేవలం పర్యావరణ అనుమతుల అంశం వరకే పరిమితం అయ్యాయి. దీంతో ఏపీలో కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా రాయలసీమ లిఫ్ట్ పనులను చకచకా కొనసాగిస్తుంది. డెడ్ స్టోరేజ్కి దిగువ నుండే జలదోపిడీ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక సమగ్ర సర్వేకు 39,973 మంది టీచర్లు, ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్లకే విధులు. 3 వారాల్లో సర్వే పూర్తి చేసేలా ఏర్పాట్లు. మధ్యాహ్నం వరకే స్కూలు, తర్వాత సర్వేలో టీచర్లు. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి సర్వే. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కులగణన సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 6 నుండి ప్రారంభం కానున్న సామాజిక, విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో 80,000 మంది సేవలను వినియోగించుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైమరీ స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్లు ఉండబోతున్నారు. సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లో దాదాపు సగం అంటే 40,000 మంది టీచర్లే. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. 10 రోజుల్లో కొత్త డైట్ పోషకాహారాన్ని అందించేలా హాస్టల్ స్టూడెంట్లు మెనూలో మార్పులు చేయండి. డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ముఖ్యమంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు 10 రోజుల్లో కొత్త డైట్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోషకాహారం అందేలా డైట్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం వివిధ సంక్షేమ విభాగాల సెక్రటరీలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. సంక్షిప్త వార్తలు చూసినట్లయితే స్వీట్ బాక్సులో గంజాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో చాక్లెట్ స్వీట్ బాక్సులో 7 కోట్ల విలువ చేసే హైడ్రోఫోనిక్ మారిజువానాని అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్కు వచ్చిన 2 ప్రయాణికుల వద్ద దీన్ని గుర్తించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వాలి. బడ్జెట్ను పరిగణలోకి తీసుకొని హామీలు ఇవ్వాలని మహారాష్ట్ర, జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షులకు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించినట్లు ఇష్టం వచ్చినట్లు గ్యారంటీలు ఇవ్వొద్దన్నారు అంటూ ఒక వార్త కనబడుతుంది. స్పోర్ట్స్ న్యూస్. న్యూజిలాండ్ 235కు ఆల్అవుట్. ఇండియా, న్యూజిలాండ్ మధ్య 3వ టెస్ట్ రసవత్తరంగా మొదలైంది. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 65.4 ఓవర్లలో 235 రన్స్కు ఆల్అవుట్ అయింది. ఇండియా 19 ఓవర్లలో 86, 4 వికెట్ల నష్టానికి స్కోర్ చేసింది. రోహిత్ కోహ్లీ మళ్ళీ నిరాశపరిచారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్. ఫారిన్ లిక్కర్ ఎక్కడిది? రాజ్ పాకాలను ప్రశ్నించిన ఎక్సైజ్ అధికారులు. లోకల్ మందుతోనే పార్టీ చేసుకున్నామన్న రాజ్. ఫారిన్ లిక్కర్ సంగతి ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తిక్కే తెలుసు అంటూ సమాధానం. నాగేశ్వర్ రెడ్డిని కూడా విచారించిన పోలీసులు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్. 10,000 ఎకరాలు వెనక్కి. కేంద్ర సంస్థలు వాడుకొని భూములు స్వాధీనంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు.
8 సిపిఎస్యుల పరిధిలో నిరుపయోగంగా 6,635 ఎకరాలు, మూతపడిన మరో 3 సిపిఎస్యులు పరిధిలో 3,304 ఎకరాలు, కబ్జాలకు గురైన మరో 2,500 ఎకరాల ప్రభుత్వ భూములపైన ఫోకస్. ఆ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను వాడుకోకుండా నిరుపయోగంగా ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 ఎకరాల దాకా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నది. మరోవైపు కబ్జాలకు గురైన భూములపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో మరో 2,500 ఎకరాల సర్కారు భూములు చిక్కుకున్నట్లు తేలింది. ఆయా కేసులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆక్రమణలకు గురైన సర్కారు భూముల్లో అధికార శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలోనే ఉన్నాయని, విలువైన ఆ భూములను స్వాధీనం చేసుకొని సంరక్షించాలని ఆదేశించింది అంటూ ఒక వార్త కనబడుతుంది. 2025లో జనంలోకి కేసీఆర్, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అంటున్న కేసీఆర్, త్వరలోనే పాదయాత్ర చేస్తా, కాంగ్రెస్ పాలన రాష్ట్రానికి శాపం, కుటుంబాలను పాలిటిక్స్లోకి లాగొద్దు అంటూ వ్యాఖ్య. నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలు చూద్దాం. తాగుడులో మనమే ఫస్ట్, అత్యధికంగా వెచ్చిస్తున్న తెలంగాణ, సగటున ఏడాది ఖర్చు 1,623. 2-3 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ సర్వే వెల్లడి అంటూ ఒక వార్త కనబడుతుంది. గ్యారంటీలతోనే దివాలానే, రాష్ట్ర బడ్జెట్కు లోబడే హామీలను ప్రకటించాలి, లేకుంటే భవిష్యత్ తరాలు నష్టపోతాయి అంటున్న ఖర్గే. కర్ణాటకను చూసి మహారాష్ట్రలో 5 గ్యారంటీలు ఇచ్చాం, ఇప్పుడు కర్ణాటకలోనే గ్యారంటీలకు కోతల, రోడ్లు వేసేందుకు కూడా నిధులు లేకపోతే ముందుకెట్లా? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు. ఉచిత బస్సు రద్దుపై డీకే ప్రకటనను తప్పుబట్టిన నేత. బెంగళూరులో పీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, చిత్రంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను చూడవచ్చు. ఇదిలా ఉంటే అలవికాని హామీలతో డోకా, ఖర్గే వ్యాఖ్యలతో కాంగ్రెస్ నైజం బయటపడింది. రుణమాఫీని అని తెలంగాణ రైతులకు మోసం చేసింది అంటున్న మోడీ. ఈ సంగతి ఇప్పుడు తెలిసిందా? ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. ఖర్గే గ్యారంటీలతో మొదటికే మోసమని ఇప్పుడు అర్థమైంది. గాలి హామీలిస్తే ఆర్థిక సంక్షోభమని ఇప్పుడు బోధపడింది. తెలంగాణలో తప్ప చేస్తున్నప్పుడు గుర్తుకు రాలేదా? ఎందుకు? ఒక్క ఏడాదిలోనే రాష్ట్రానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పతనం నుంచి కోలుకోవడం ఇక అసాధ్యం అంటున్న కేటీఆర్. అధికారమే లక్ష్యంగా ఆడిన గ్యారంటీల గారడితో తెలంగాణ ఏడాదిలోనే ఆగమైంది. ప్రజలను నమ్మించి నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటున్న కేటీఆర్. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని గ్యారంటీలను ప్రకటించి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గాలి మాటలు, గ్యారంటీలతో మొదటికే మోసం వస్తుందన్న విషయం కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు అర్థమైందా అంటూ దుయ్యపట్టారు. గ్యారంటీల మాటున తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక కార్యకర్తల ఆకాంక్ష మేరకు త్వరలో పాదయాత్ర, తెలంగాణకు శాపంలా రేవంత్ రెడ్డి పాలన, ప్రజల పక్షాన నిలబడటమే బీఆర్ఎస్ లక్ష్యం. కేసీఆర్ దిశానిర్దేశమే పార్టీ నడిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది గడువిచ్చినాం. 2025లో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు అంటున్న కేటీఆర్. మరొక వార్త చూసినట్లయితే హల్చల్ ఆపై గప్చుప్, బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ కథనంతో సంచలనం. 2 రోజుల పాటు పోలీస్ రెవెన్యూ శాఖలో హడావిడి. ప్రవీణ్ రెడ్డి ఎవరు? అతుల్యం హోమ్స్ ఎవరిది? అధికారులు నేతల ఆరా. సమస్య తెలంగాణ కథనంపై విచారణ చేపట్టాలని కోరిన భువనగిరి ఎంపీ.
లవణి పట్టాలు కావడంతో రెవెన్యూ శాఖ అలర్ట్. విచారణ కోసం పోలీసులకు బాలాపూర్ తహసీల్దార్ ఫిర్యాదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు. చివరికి ప్రవీణ్ రెడ్డిని కనీసం విచారించని యంత్రాంగం. బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ శీర్షికను నమస్తే తెలంగాణ గురువారం ప్రచురించిన కథనంతో పోలీసు, రెవెన్యూ శాఖలో పాటు కాంగ్రెస్ నేతలు జవాబు కోసం శోధించిన ప్రశ్నలివి. ఓ సాధారణ వ్యక్తి ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడం కష్టం. కానీ ఏకంగా ప్రభుత్వ శాఖలతో పాటు అధికార పార్టీ నేతలు సైతం రంగంలోకి దిగి అనేక మార్గాలు సమాధానాన్ని వెతికారు. ఇంతకీ జవాబు దొరికిందా అంటే ఊదు కాలింది లేదు, పీరు పీల్చింది లేదు. చివరికి అధికార పార్టీ ఎంపీ సైతం కథనంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరిన 2 రోజులు హైడ్రామా తర్వాత లావుని పట్టి భూముల్లో కొనసాగిలపై విచారణ చేపట్టాలని పోలీసు 2 రోజుల కిందటే ఫిర్యాదు చేశామని తహసీల్దార్ చెప్తుంటే అసలు తమకి ఫిర్యాదే అందలేదని పోలీసులు కొట్టిపారేస్తున్నారు. తీవ్ర సంచలనం సృష్టించిన నమస్తే కథనంపై ఆదిలో హడావిడి చేసిన అధికారులు ఇప్పుడు గప్చిపోయారు. అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఒంటికాల మీద లేచి అధికార పార్టీలు విచారణకే డిమాండ్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూసినట్లయితే పోలీసు రాజ్యం నిర్బంధం దిశగా తెలంగాణ. 20 జిల్లాల్లో పోలీస్ యాక్ట్ అమలు. ఇప్పటికే హైదరాబాద్లో 163 సెక్షన్ విధింపు. సచివాలయ భద్రతను మార్చిన రేవంత్ సర్కార్. 11 నెలల కాంగ్రెస్ పాలన తీరుపై తీవ్ర వ్యతిరేకం. పోలీసులతో నిరసనలు, అణచివేతకు యత్నం. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటూ గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణను నిర్బంధంలోకి నెడుతుంది. అధికారంలోకి రాగానే ప్రజాభవన్ వద్ద కంచెలు కూల్చి ఇకపై ఆంక్షలు ఉండవంటూ హడావిడి చేసిన ప్రభుత్వం 11 నెలల తర్వాత తన అసలు రంగును బయటపెట్టింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. హోంగార్డుల చెలో హైదరాబాద్. నేడు ఇందిరా పార్క్ వద్ద నిరసనలు, ఆందోళనలు అడ్డుకునేందుకు ఆంక్షలు. ఆయన పోరాడతాం అంటూ యూనియన్ల అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక్కడ ఇన్సెట్ ఫోటోలో బెటాలియన్ కానిస్టేబుల్, హోంగార్డులు, పోలీస్ ఆందోళన, వివిధ వర్గాల నిరసన నేపథ్యంలో ప్రభుత్వ సచివాలయంలో భద్రతను మార్చింది. శుక్రవారం సెక్రటేరియట్ భద్రత విధుల్లో చేర్చిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని ఇక్కడ ఫోటోలో మనం చూడవచ్చు. త్వరలో రాష్ట్రానికి కొత్త సీఎం. జూలై, డిసెంబర్ మధ్య నియమించే అవకాశం. ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ముమ్మర కసరత్తు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తున్నదని, వచ్చేడాది జూన్, డిసెంబర్ మధ్య రాష్ట్రానికి కొత్త సీఎంను నియమించే అవకాశం ఉందని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడినట్టు మనకు ఒక వార్త అయితే చూడవచ్చు. ఇక మరొక హెడ్లైన్, తెలంగాణ విలువ పెంచింది కేసీఆరే. కేసీఆర్ అంటే ఇష్టం, ఆయన పాలన బాగుండేది. 10 ఏళ్లలో రాష్ట్రం విలువను 10 రెట్లు పెంచి చూపారు. పర్మిషన్లున్న హైడ్రా ఇండ్లు కూల్చివేయడం అన్యాయం. బడ్జెట్ 3 లక్షల కోట్లుంటే మూసికి 1.5 కోట్ల. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు. మరొక వార్త, మంత్రి గారి కంపెనీ కోసం అంచనాలు పెంచి కాంట్రాక్టు కట్టబెట్టేలా గ్లోబల్ టెండర్కు ప్లాన్. ఓ మంత్రి కంపెనీకి మేలు చేసేలా టెండర్లు రూపకల్పన. ఏపీలో తిరస్కరించిన కంపెనీకి ఇక్కడ కాంట్రాక్టు కట్టబెట్టే స్కెచ్. అంచనాలు పెంచి 400 కోట్లకు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు. గ్లోబల్ టెండర్లను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో దోపిడీ పాలన యథేచ్ఛగా సాగుతున్నది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో అక్రమాలకు అంతు లేకుండా పోతున్నది. ప్రజాధనాన్ని అనుయాయులకు అప్పగించడం, దోచిపెట్టేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అడ్డగోలు విధానాలు ప్రభుత్వ పెద్దలకు తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో ఒక భారీ కుంభకోణానికి నాంది పలికారు.
స్వయంగా ఓ మంత్రికి చెందిన కంపెనీకి భారీ టెండర్లను కట్టబెట్టేలా మునుపెన్నడూ లేని విధంగా తీసుకొచ్చారు. అదే విద్యుత్ శాఖలో గ్లోబల్ టెండర్ ప్రక్రియ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఓవర్ యాక్షన్ వద్దు, మంత్రి పొంగులేటిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం. బాధ్యత రహిత ప్రకటనలపై నిలదీసిన ఢిల్లీ దూత. తుస్సు బాంబులే పేలని పొంగులేటి పొలిటికల్ బాంబులు, సోషల్ మీడియాలో పేరుతున్న జోకులు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూసినట్లయితే సేమ్ మార్కులు వస్తే సబ్జెక్టు ర్యాంక్, జేఈఈ టై బ్రేకర్స్ నిబంధనలో మార్పులు, ఎన్డీఏ వెబ్సైట్ పేరు మార్పు. 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా, సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జరిపి తీరుతాం, ఆటో జీఎస్టీ స్పష్టీకరణ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక వాణిజ్య సిలిండర్పై 62 రూపాయల పెంపు, 4 నెలల్లో 156 వడ్డింపు అంటూ మరొక వార్తను చూడవచ్చు. 6 కాలం కష్టం నీటిపాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, వివిధ జిల్లాల్లో వర్షాలకు నెలవాలిన వరి, వడ్లకాంటలో యంత్రాంగం జాప్యం, 12 అపార నష్టంతో ఆందోళనలో రైతులు. మరొక వార్తను చూసినట్లయితే హైకోర్టు ఆదేశాలు మాకు అందలేదు, రాజకీయాలకు అతీతంగా బీసీ కమిషన్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. హైకోర్టు చెప్పినా డోంట్ కేర్, యథావిధిగా బీసీ కమిషన్ల పర్యటనలు అంటూ ఒక హెడ్లైన్ చూడొచ్చు. మరొక హెడ్లైన్ బాలికపై గ్యాంగ్ రేప్, 8వ తరగతిని పై లైంగిక దాడి, నిందితుల్లో 3 మేజర్లు 2 మైనర్లు. వికారాబాద్ జిల్లాలో ఘటన, 5గురిపై ఫోక్సో, మహిళపై కాంగ్రెస్ నేత లైంగిక దాడి, నల్గొండలో బాధితురాలి ఆత్మహత్యం అంటూ మరొక వార్తను చూడవచ్చు. దిశ పత్రికల్లోని వార్తలు చూసినట్లయితే సెంట్రల్ ట్రైబల్ వర్సిటీకి 212 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ములుగు మండలం కేంద్రంలో జీవో 571 జారీ, పన్నుల్లో పుంజుకుంటున్న వేగం అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే పన్నులు పెంచం, ప్రజలపై భారం మోపం, ట్యాక్స్ పెంపు ప్రపోజల్ను తిరస్కరించిన సర్కార్, గత పాలకులకు మా పాలకులకు తేడా ఉందని స్పష్టీకరణ, ఐఏఎస్లు కొత్తగా ఆలోచించాలి, అదనపు ఆదాయాన్ని సమకూర్చాలి, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లో లీకేజీలు, ఎక్సైజ్ శాఖల్లోనూ పెద్ద ఎత్తున, వీటి వెనుక ఆఫీసర్ల ప్రమేయం, తీరు మార్చుకోవాలని సీఎం డిప్యూటీ సీఎం హెచ్చరిక, ఇటీవల జరిగిన రివ్యూలో అధికారులకు వార్నింగ్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. పాత అప్పులను తీర్చేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని ఇప్పటికే మంత్రులు పలుమార్లు బహిరంగానే వెల్లడించారు. ఈ క్రమంలో ట్యాక్సులు పెంచి కొత్త ఉపశమనం పొందే అవకాశం ఉన్నా అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. అప్పులను తగ్గించుకునేందుకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదాయాన్ని సమకూర్చే శాఖ మైనింగ్, లిక్కర్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్ను సర్కారు ఆదేశించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక సర్వేతో అర్హులకు సంక్షేమ పథకాలు, ఈ నెల 6 నుండి సమగ్ర కుటుంబ సర్వే, దేశంలోనే తొలిసారిగా సమగ్రంగా మెగా హెల్త్ చెకప్ మాదిరిగా నిర్వహణ, భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరం, ప్రతి తెలంగాణ బిడ్డ ఇందులో భాగమవ్వాలి, ప్రజలకు మంత్రి పొన్నం లేఖ. అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఈ నెల 6 నుండి నిర్వహించబోయే సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ప్రజలకు శుక్రవారం లేఖ రాశారు. దేశంలో తొలిసారి సమగ్ర సర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఇందులో భాగస్వామ్యం కావాలని కోరారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఉదయం స్కూల్, మధ్యాహ్నం సర్వే, ఎస్జిటిలకు ఇంటింటి సర్వే బాధ్యతలు, పాల్గొననున్న 39,973 మంది టీచర్లు. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్, వివరాలు తప్పుగా నమోదు చేస్తే క్రిమినల్ చర్యలు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. మరొక హెడ్లైన్ గవర్నర్ పురస్కారాలు, 4 విభాగాలుగా వారికి అవకాశం, 2 లక్షల నగదు బహుమతి. దేశంలో మొదటిసారి శ్రీకారం చుట్టిన జిష్ణుదేవ్ వర్మ, జనవరి 26న అవార్డుల ప్రదానం, ఈ నెల 23 వరకు దరఖాస్తులకు ఛాన్స్. దేశంలోనే మొదటిసారి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త పురస్కారాలకు శ్రీకారం చుట్టారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడల, ఆటల, సాంస్కృతిక విభాగాల్లో కృషి చేసిన వారి సేవలను గుర్తించి అవార్డులు అందించాలని వారు నిర్ణయించారు. 22 మంది రాష్ట్ర పోలీసులకు దక్షతా పథక్ అవార్డులు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్, కాళేశ్వర కమిషన్ గడువు పొడిగింపు మరో 2 నెలల పాటు. 2 రోజుల్లో ఉత్తర్వు వెలువడే ఛాన్స్, ఇప్పటికీ 2 సార్లు ఎక్స్టెండ్. ఢిల్లీలో AQI 999 దీపావళి తర్వాత రోజున నమోదు. ఇంతకన్నా ఎక్కువ రికార్డు చేయడం అసాధ్యం. 70% కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక ఏక్ నిరంజన్ భూముల వ్యవహారంలో అమయ్ కుమార్ ఏకపక్ష నిర్ణయం. క్రింది స్థాయి అధికారుల ప్రమేయం లేకుండానే అన్నింటికీ క్లియరెన్స్. ఎలాంటి రిపోర్టులు లేకుండానే NOCలు. CCLA తిరస్కరించిన భూమికి IAS ఆమోదం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక డ్రగ్స్, విదేశీ మద్యంపై ఆఫీసర్ల ఆరా. చేవెళ్ల ఎక్సైజ్లో PSCలో ఎంక్వైరీ. హాజరైన రాజ్ పాకాల, మద్దూరి. 6 గంటలు కొనసాగిన విచారణ. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక సాధ్యమయ్యే గ్యారంటీలే ఇవ్వండి, ప్రణాళిక లేని హామీలతో దివాలా ముప్పు. భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం. కర్ణాటక డిప్యూటీ సీఎంకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సూచన. మహా జార్ఖండ్ కాంగ్రెస్ యూనిట్లకు సైతం కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికల్లో ఆ పార్టీ చేసేవన్నీ ఆచరణం సాధ్యం కాని బూటకపు హామీలే అంటున్న మోడీ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక 7 కోట్ల డ్రగ్స్ పట్టివేత. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం. 2 నిందితుల అరెస్ట్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మోకాళ్ళ యాత్ర చేయండి, రేవంత్ KTR కలిసి చేపట్టండి. బెజ్జంకిలో మాట్లాడుతున్న బండి సంజయ్. బహిరంగ సభ పెట్టి కేసీఆర్ను, సోనియా గాంధీని ఆహ్వానించండి. కాంగ్రెస్కు గ్యారంటీలు అమలు చేశామని చెప్పుకునే దమ్ముందా? ప్రజా సమస్యలపై ఏనాడు నోరెత్తని బీఆర్ఎస్. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నేత కేసీఆర్. హస్తం పార్టీ రాజకీయ బాంబులు తుస్సు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు అంటున్న బండి సంజయ్. భవిష్యత్తులో పాదయాత్ర. కాంగ్రెస్ పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఫర్ ఢిల్లీ. కుటుంబ సభ్యులను అవహేళన చేసేలా మాటలు, రాజకీయాలు వదిలేయాలనుకున్న ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్ మీడియానే. నిజం కన్నా పర్సెప్షనల్ పీపుల్ మేనేజ్మెంట్ ముఖ్యం. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి సంపూర్ణ ఆరోగ్యంతో కేసీఆర్ అంటున్న KTR.